కోడికత్తి కేసులో నిరాహార దీక్షకు దిగుతానంటున్నాడు నిందితుడు శ్రీనివాస్. విశాఖ సెంట్రల్ జైల్లో రేపు శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయనున్నారు. కోడికత్తి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిందితుడు శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడికత్తి కేసులో నిరాహార దీక్షకు దిగుతా అంటున్నాడు నిందితుడు శ్రీనివాస్. విశాఖ సెంట్రల్ జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా అంటున్నాడు. కోడికత్తి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిందితుడు శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని ఆయన కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసీ అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావు నిడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. నా కొడుకు జైల్లో పడి ఫోన్ చేశారండి, అమ్మ నేను అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాను, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో నిరాహార చేయండి అమ్మ అని చెప్పారండి. నా కొడుకు శ్రీనివాసరావు చేస్తామండి అని వచ్చేది చెప్పిందాక మేము వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే